హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అంజీ గగన్. ఈరోజు మీకు ఒక కొత్త రకం, కొత్త అంటే మామూలు కొత్త కాదు, చాలా కొత్త రకం ఫ్రూట్ గురించి చెప్పబోతున్నాను. ఇది వచ్చేసి చూడండి, కమలా పండు. సేమ్ కమలా పండు లెక్కే ఉంటుంది. ఇది నిమ్మపండు కదా. ఈ నిమ్మపండులో సగం సగం ఉంటుంది అంతే. నిమ్మపండు కన్నా చిన్నది, చూడటానికి మట్టికి యాజ్ టీజ్గా కమలా పండులా ఉంటుంది. ఆ తొక్క కానీ లోపల తొనలు కానీ అంతా యాజ్ టీజ్గా కమలా పండులా ఉంటుంది. అది తొక్క కూడా సేమ్ కమలా పండుని వచ్చినట్టు వలవటం, తొనలు కూడా అట్లాగే ఉంటాయి. కాకపోతే దీన్ని మరగుజ్జు టైప్లో, మరగుజ్జు కమలా పండు టైప్ అనుకోవచ్చు అనమాట. ఇది సిట్రస్ జాతికి చెందిందే. ఈ సిట్రస్ అంటే ఈ పులుపుకి సంబంధించిన ఈ సిట్రస్ జాతుల్లో ఈ ప్రపంచం మొత్తం మీద 69 రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. ఈ 69 రకాల ఫ్రూట్స్లో మేబీ మనకు తెలిసింది 5 లేదా 6 రకాలు అయితే మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. ఏది నిమ్మ, నారింజ, బత్తాయి, కమల, దబ్బపండు, ఇలా ఒక 6 నుంచి 7 వరకు మాత్రమే తెలిసి ఉంటుంది మనకి మ్యాక్సిమం. కానీ వీటిల్లో 69 రకాలు ఉన్నాయి. ఆ 69 రకంలో ఇది ఒక రకం. ఇది వచ్చేసి ఫిలిప్పీన్ దేశంలో పండుతుంది. ఫిలిప్పీన్స్ దేశంలో పండుతుంది. దీని పేరు వచ్చి కలమాన్సే. దీన్ని ఫిలిప్పీన్ లెమన్ లేదా ఫిలిప్పీన్ నిమ్మపండు అని కూడా అనొచ్చు. అసలుకైతే దీని పేరు కలమాన్సీ లైమ్. సేమ్ మామూలుగా నిమ్మపండుని కానీ వీటిని ఎలా యూజ్ చేసుకుంటామో అలాగా దీన్ని జ్యూస్ లాగా తేనెలో కలుపుకొని పులిహోరలో కలుపుకోవటం, అన్ని విధాలుగా సేమ్ యూజ్ చేసుకోవచ్చు. పులుపు మట్టుకి దాని మీద 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మరి ఈ పండ్లు ఎలా దొరుకుతాయి అంటారా? ఇవైతే నాకు తెలిసి మన సైడ్ దొరకవు. ఆన్లైన్లో కూడా చూశాను నేను. ఆన్లైన్లో అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఆన్లైన్లో కూడా చూశాను, కానీ ఇవైతే అవైలబుల్లో లేవు. కానీ ఆన్లైన్లో ఈ చెట్టు మొక్క ప్లాంట్ అయితే అవైలబుల్లో ఉంది. కలమాన్సీ ప్లాంట్ అమెజాన్లో అవైలబుల్లో ఉంది. ఆ మొక్క ఖరీదు వచ్చేసి 3,500 రూపాయలు చూపిస్తుంది. ఓకే, మరి అలాంటిది నాకు ఎలా వచ్చాయి ఫ్రూట్స్ అనుకుంటున్నారా? ఈ చెట్టు వచ్చేసి మా మిస్సెస్ వాళ్ళ ఇంట్లో ఉంది, అంటే మా అత్తగారి ఇంట్లో. విపరీతంగా కాపు వచ్చేసి ఆకుల కన్నా కాయలే ఎక్కువ కనపడే అంత కాపు ఉంటుంది అనమాట. విపరీతంగా వస్తాయి. మరి ఆ ప్లాంట్ ఎలా వచ్చిందంటే, వీళ్ళు ఏదో రాజమండ్రి ఏదో పెళ్ళికి వెళ్తే ఎవరో ఇచ్చారో అన్నట్టు చెప్పారు. మరి అది క్లారిటీ అయితే లేదు. ఈ ఫ్రూట్స్ మట్టుకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే లేవు, మొక్క మట్టుకు ఉంది. ఇప్పుడు నేను దీన్ని యూజ్ చేస్తున్నాను కదా, ఈ సీడ్స్ని మట్టుకు నేను సేవ్ చేసి పెడుతున్నాను. ఎవరైనా కావాల్సిన వాళ్ళు మెసేజ్ పెట్టండి, నేను ఇవ్వగలను. ఓకే, దీన్ని అయితే ఇప్పుడు ఒక 5-6 పళ్ళు కట్ చేసి మామూలుగా జ్యూస్ తీసాను. దాంట్లో తేనె కలుపుకొని మిక్స్ చేసి తాగేస్తాను. యాక్చువల్గా నేను నిమ్మపండులో తేనె కలుపుకొని డైలీ ప్రతిరోజు పరగడుపుని తాగే అలవాటు కదా. ఈరోజు మట్టుకి ఈ కలమాన్సీ లైమ్తో రోజు తాగే పని ఈరోజు చేస్తాను అనమాట. హాట్ వాటర్ పోసి ఫస్ట్ హాట్ వాటర్లో నార్మల్ వాటర్ మిక్స్ చేసి తర్వాత ఈ కలమాన్సీ హనీ వేసేసి కలిపేసి తాగేటివి అనమాట. ఓకే, దీని పేరు మళ్ళీ చెప్తున్నాను. కలమాన్సీ, CALAMANSI, కలమాన్సీ. ఫిలిప్పీన్ లైమ్ లేదా ఫిలిప్పీన్ నిమ్మకాయ. ఓకే, దీన్ని ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. బాగా పులుపు ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం పులుపుతో పాటు తీపి కూడా ఉంటుంది అనమాట. నిమ్మ పండులో పులుపు, ఆరెంజ్ పండులో తీపి, ఇవన్నీ కలగలిపి మిక్సింగ్గా ఉంటుంది. మంచి టేస్ట్గా ఉంటుంది. అవి ఆ సీడ్స్ మొత్తం నేను సేవ్ చేసి పెట్టాను. అంటే అవి నోట్లో సీడ్స్ కాదండి, విడిగా సేవ్ చేసి పెట్టాను. కావాల్సిన వాళ్ళు సంప్రదించండి.